హర హర మహాదేవ్. మనమైతే ఇప్పుడు ఆంపియర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళు అయితే ఇక వాచ్మెన్ వాళ్ళు ఏం చేయలేరు భయ్య, ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ అనేది లేదు బయట మనం క్యాంప్ వేసుకోవడానికి కూడా. వాళ్ళైతే మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ పర్మిషన్ అయితే ఎలా ఉండదు క్యాంప్ వేసుకోవడానికి కూడా కనీసము. కాకపోతే మీకు ఎలా అయితే చేసినామో మీరు నైట్ వచ్చారు కాబట్టి ఛార్జింగ్ కూడా పెట్టుకోవద్దంట భయ్య. మరి అదేందో తెలియదు, మరి అదేం రూల్లో తెలియదు. కనీసం నేనైతే చెప్తున్నా, నేను రైడ్ చేస్తున్నాను ఇట్లా అని చెప్పినా కానీ వాళ్ళైతే ఎలా అయితే చేయట్లేదు. చూద్దాం 9కి మన వీళ్ళు హెచ్ఓడి సంథింగ్ ఎవరో వస్తారంట, వాళ్ళు ఏమన్నా మాట్లాడితే చూద్దాం. మనమైతే ఆడ నుంచి ముంగడికైతే వచ్చేసినాము. టీవీడీ బైక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది, ఆంపియర్ షోరూమ్ అయితే ఉంది. వీళ్ళైతే మనల్ని మామూలుగా అయితే చూడట్లేదు భయ్య, పురుగుని చూసినట్టు చూస్తున్నారు చెప్పాలంటే. మనమైతే ఫైనల్గా ఆంధ్ర అయితే క్రాస్ అయిపోయినాము. క్రాస్ అయిన తర్వాత మనం ఆంపియర్ షోరూమ్కి అయితే విజిట్ అయినాము. విజిట్ అయిన తర్వాత అయితే మన అన్న అయితే టైం అయితే అయిపోయింది బ్రదర్, ఇక కాకపోతే నేనైతే హెల్ప్ చేస్తానని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే పంపించిండు. ప్లేస్ అయితే చూడండి భయ్య ఒకసారి, ఏ ప్లేస్ ఇది, మొత్తం విలేజ్ భయ్య. ఇది మంచిగా ఇక్కడ ఒక షెడ్ ఉంది, మంచిగా ఈ ఫీల్ బాగుంటుంది భయ్య. మంచిగా ఇట్లాంటి ప్లేసుల్లో మనం నైట్ మంచిగా పడుకొని ఇక్కడ నైట్ స్పెండ్ చేసినాం అనుకో, మంచిగా చల్ల ఫ్రెష్ ఎయిర్తో మంచిగా బాగుంటుంది. ఇట్లా చూడాలి. ఇక మనం ఈ నుంచి ఛార్జ్ ఫుల్ చేసుకొని మనమైతే ఛార్జింగ్ అయితే వెనకాల అయితే పెట్టేసినాము. ఛార్జింగ్ ఫుల్ చేసుకొని మనమైతే ఇక్కడి నుంచి తిరుపతి అయితే కొట్టేద్దాం. తిరుపతిలో ఇక నైట్ అనేది వీడియో ఏం తీయలేము కాబట్టి తిరుపతి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ పెడతాం మీకు. నైట్ 12:30 అయితే అవుతుంది. మనం తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం భయ్య. ఇక ఆరామ్సే కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకుందాం. చలో మార్నింగ్ అయితే కలుద్దాం మిమ్మల్ని. మార్నింగ్ 10 అయితే అవుతుంది. అన్న అయితే వస్తున్నాడంట, రామన్న అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వస్తుండే భయ్య బుక్ చేసుకుని. ఇక మనమైతే ఇక కలుస్తాం అయితే 3:30, 4కి అయితే కలుద్దాము. ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని కొంచెం తినేసి కొంచెం పడుకుందాము. ఆంపియర్ షోరూమ్కి వెళ్ళి ఇక మనం బండి కూడా సర్వీస్కి ఇచ్చేసి బట్టలు అక్కడ పెట్టేసి ఒక ఏదన్నా బ్యాగ్ తీసుకుని దానిలో ఒక 2-3 జతలు బట్టలు పెట్టుకుని చాలు మన అన్న అయితే కలుస్తానికి వెళ్తున్నాం ఇప్పుడు. మన అన్న అయితే తిరుపతి దగ్గర అయితే కలిసిర్రు. మన అన్న ఫుడ్కి అయితే ఇన్వైట్ చేసిర్రు. రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ రెస్టారెంట్ ప్రైజెస్ అయితే షాక్ అయిపోయినా నేనైతే చూసి. ప్రైజెస్ చూడండి ఒక్కసారి, అయితే మామూలుగా అయితే లేవు ప్రైజెస్. అన్న అయితే ఫుడ్ అయితే థాలీ ఆర్డర్ పెడుతున్నా అన్నాడు, మామూలుగా అయితే లేదు, అది తిరిపోయింది అనుకోండి. అక్కడి నుంచి బయలుదేరి మనం ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బస్ స్టాండ్ దగ్గర ఈ అన్న అయితే కలిసిండు. మనకు బైక్ అక్కడ ఉంది చూడండి మనదైతే. ఇక తర్వాత ఈ అన్న వాళ్ళు వచ్చేసి మనకైతే టీ అయితే తాగిపించారు, ఒకటి తీసుకెళ్ళి బైక్ అక్కడనే ఉంచేసేయండి అని చెప్పేసి. ఫైనల్గా మన అన్న అయితే 2 గంటల తర్వాత వచ్చిండు భయ్య. కాల్ అయితే చేసిండు ఇక్కడనే ఉన్నా అని చెప్పేసి. వెయిట్ అయితే చేస్తున్నాం మనమైతే. మనం షోరూంలో అయితే బండి అయితే ఇచ్చేసినాము. మనోడు అంతకుముందు తెలుసు కదా మనకు రూమ్ అయితే ఇప్పించిండు. ఇప్పుడైతే మళ్ళీ కలిసినాం మనము. బండి అయితే పైన అయితే పెట్టేసినాం. నేనైతే పైకి అయితే తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా నేను అన్న అయితే మనమైతే కొండ మీదకైతే వచ్చేసినాం. కొండ మన వెనకాల గుడి అయితే కనిపిస్తుంది కదా. అన్న అయితే పడుకున్నాడు మంచిగా. ఫుడ్ అయితే తినేసినాము. ఇద్దరం టైర్డ్ అయిపోయినాం భయ్య చెప్పాలంటే. ఇద్దరం టైర్డ్ అయిపోయి ఫుల్గా, అన్న కూడా జర్నీ చేసిండు, నేను కూడా జర్నీ చేసి వచ్చిన. చలో ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి భయ్య. తిరుపతి అయితే వచ్చేసినాం మనం.